హైదరాబాద్ వ్యాప్తంగా చైనీస్ మాంజాపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. 4 రోజుల్లో భారీగా చైనా మాంజాను పోలీసులు సీజ్ చేశారు. 43 లక్షల విలువైన 2150 బాబిల్ను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మాంజా విక్రయంపై 29 కేసులు నమోదయ్యాయి. మొత్తం 57 మందిని అరెస్ట్ చేశారు. గత నెల రోజుల్లో మాంజా విక్రయాలపై 132 కేసులు నమోదయ్యాయి. 1,68 లక్షల విలువైన 8,376 బాబిల్ను సీజ్ చేశారు. మొత్తం 200 మంది అరెస్ట్ అయ్యారు. నిషేధిత చైనీస్ మాంజా విక్రయించినా కొనుగోలు చేసినా జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా చైనీస్ మాంజాపై ఇప్పటికే పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, చైనీస్ మాంజాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. ఇక చైనీస్ మాంజా కోసం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే కాకుండా ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్లు కూడా గత 4-5 రోజుల నుంచి హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే గత 4 రోజుల్లో అంటే జనవరి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భారీగా చైనా మాంజాను హైదరాబాద్ సిటీ పోలీసులు సీజ్ చేశారు. సుమారుగా 2150 బాబిన్ల చైనా మాంజాను సీజ్ చేశారు. ఈ మొత్తం విలువ సుమారు 43 లక్షలు ఉంటుందంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ 4 రోజుల వ్యవధిలోనే ఈ నిషేధిత మాంజాను విక్రయించినటువంటి వారి మీద కేసులు నమోదు చేశారు. 29 మంది మీద కేసులు నమోదు చేసి అలాగే మొత్తం ఈ కేసులు 57 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే కాకుండా గత నెల రోజుల నుంచి సైతం ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రధానంగా ఇటు ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఎక్కువగా ఈ చైనా మాంజా విక్రయాలు కొనసాగుతున్నాయంటున్న సందర్భంలోనే ఓల్డ్ సిటీలో ఎక్కువగా తనిఖీలు చేశారు. గడిచిన నెల రోజుల్లో సుమారు 133 కేసులు ఈ చైనా మాంజా మీద నమోదు చేశారు. అలాగే 8,376 బాబిన్ల చైనా మాంజాను సీజ్ చేశారు. ఈ మొత్తం విలువ 1,68 లక్షలు ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అలాగే గత నెల రోజుల నుంచి ఇప్పటి వరకు ఈ చైనా మాంజా విక్రయిస్తున్న కొనుగోలు చేసిన వారిని సుమారుగా 200 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఇది నిషేధిత చైనా మాంజాను ఎవరు విక్రయించినా కొనుగోలు చేసినప్పటికీ ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఎవరైనా ఈ చైనా మాంజాను విక్రయిస్తే క్రిమినల్ కేసులు పెట్టడానికి సైతం తాము వెనకాడబోమంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ చైనా మాంజా వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత సంవత్సర కాలం కింద కూడాను ఒక జవాన్ ప్రాణాలు కోల్పోతే చాలా మంది గాయాల పాలయ్యారు. ఈసారి కూడాను ఇంకా సంక్రాంతి పండుగ ముందు నుంచే ఈ చైనా మాంజాకు సంబంధించినటువంటి కొనుగోలు జరగడంతో హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా ప్రమాదాలు బారిన పడిన వారు ఉన్నారు. నిన్న కూడా ఈ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఉద్యోగ నిమిత్తం తన విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో చైనా మాంజా ఆయన భుజాన తగలడంతో భుజం పూర్తి స్థాయిలో కోసుకుపోయినటువంటి సందర్భం కనిపించింది. ఇదే కాకుండా ఇటీవల ఇలాంటి ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చైనా మాంజా మీద ఎవరు విక్రయించినా అలాగే కొనుగోలు చేసిన కేసులు తప్పు అంటూ హెచ్చరిస్తున్నారు. శంకరి. ఎస్ శశి.